అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్ వంటల వేదికకు స్వాగతం. నేను చేయబోయే ఈ రెసిపీ పేరు ఆవపిండి చికెన్. మామూలు చికెన్ ఫ్రై మసాలాలతో చేస్తాం కదా, ఈ రెసిపీ పూర్తిగా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ చికెన్ స్పెషల్ ఏమిటంటే ఆవపిండిని హైలైట్ చేస్తూ చికెన్ చేయడం. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు కొన్ని పదార్థాలు తయారు చేసి పెట్టుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చికెన్ తీసుకుని అర చెంచా ఉప్పు, అర చెంచా కారం, ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకుని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తరువాత గసగసాలు, ఆవాలు విడివిడిగా అరగంట పాటు కాసిన నీళ్లలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. నానబెట్టుకున్న చికెన్ 250 గ్రాములు, అంటే పావు కేజీ. నానబెట్టుకున్న ఆవాలు 30 గ్రాములు. నానబెట్టుకున్న గసగసాలు 2 చెంచాలు. పచ్చిమిర్చి సుమారు 6. నానబెట్టుకున్న జీడిపప్పు సుమారు 10 నుంచి 20 పలుకులు. కొత్తిమీర తురుము అరకప్పు. కరివేపాకు రెబ్బలు 2. రిఫైన్డ్ ఆయిల్ లేదా ఆవ నూనె 100 గ్రాములు. పసుపు చిటికెడు. ఉప్పు సరిపడేంత. ఓకే ఫ్రెండ్స్, ఇక రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నానబెట్టిన ఆవాలు, గసగసాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, కరివేపాకు మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. కారం ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు మరిన్ని పచ్చిమిర్చి పేస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. కారం పొడి ఇక అవసరం ఉండదు. స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడెక్కాక చికెన్ని వేసుకుని నెమ్మదిగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఈ చికెన్ సగం వేగిన తరువాత మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ని వేసుకుని నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ముక్కలు సగం మాత్రమే వేగాలి. పూర్తిగా వేగిన తర్వాత వేస్తే పేస్ట్ ముక్కలకు సరిగా పట్టదు. ఈ పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టుకుని నెమ్మదిగా వేపుకుంటూ ఉండాలి. నాకు ఈ ప్రాసెస్ మొత్తానికి సుమారుగా అరగంట పట్టింది. నేను ఈ రెసిపీకి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్స్ ఉన్న చికెన్ లేదా చికెన్ పెద్ద ముక్కలు అయినా చేసుకోవచ్చు. టేస్ట్లో ఎటువంటి తేడా రాదు. ఇది పూర్తిగా మీ ఆప్షనల్. చివరగా చిటికెడు పసుపు, సరిపడేంత ఉప్పు, నానబెట్టిన జీడిపప్పు వేసి 5 నిమిషాల పాటు వేపుకోవాలి. ఈ విధంగా ఫ్రై తయారైన తర్వాత బటర్తో కానీ మేగడతో కానీ సర్వ్ చేసుకోవడమే. ఈ ఫ్రై వేడివేడి అన్నంలోకి లేదా సాంబార్ లేదా రసంలోకి చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరొక చక్కటి వీడియోతో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.